హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మానిస్టర్ 105 ఎపిసోడ్. డోర్ తీసుకొని లోపలికి వచ్చి, మామా, బేబీ ఏంటి నన్ను చూపులతోనే కాల్ చేస్తోంది అని వాపోయాడు సంజయ్. దానికో జలక్ పడిందిలే అని. ఏంటి పొజిషన్ అని ప్రశ్నించాడు జై. మార్కెటింగ్లో చాలా లొసుగులున్నాయి. నువ్వు అన్నట్లు ఎంప్లాయీస్ లేజీతనం ఎక్కువగా ఉంది. బద్ధకంగా ఉన్న వాళ్ళ బూజు దులపాలన్నమాట. కొందరిని ఏరి బయట పడేస్తే సరి. అమ్మాయిలు బాగున్నారు, వాళ్ళని చూసి సొల్లు కార్చే కోతి మొహాల్ని బయటకు నెట్టాయి అన్నాడు సంజయ్. ఏరా, నీ ఫ్లర్టింగ్ ఆపలేదా? జెన్నీ చూస్తే పీస్ పీస్ కింద కైవా చేస్తుంది, చూసుకో. ఆ ముచ్చుమొహం దానికి నేను భయపడడం ఏంటి? తొక్క సంజయ్ ఇక్కడ అంటూ బింకంగా చెప్పాడు. అవునా అని సాగదీసి, విన్నావా జెన్నీ అన్నాడు జై. ఏది, ఎక్కడుంది అని కంగారుగా అడుగుతూ అటూ ఇటూ వెతుక్కున్నాడు. పక్కున నవ్వేసి, పేరు చెబితేనే వణికి చచ్చేవాడివి, నీకెందుకు బే నోటిదోలా అని కళ్ళెగరేశాడు. దేశాన్ని ఏలే రాజైనా పెళ్ళానికి బానిసే మామా, నేనేంటి ఎవడైనా వణకాల్సిందే నీతో సహా అంటూ పెదవి విరిచాడు సంజయ్. ఏడ్చావులే. నీ చెల్లిని నా పిఏగా చేసి దాన్ని బుర్రని యూజ్ చేసుకుని ఆఫీస్ నుండి తోలే వాళ్ళ లిస్టు రెడీ చేస్తాను. నువ్వు స్టాఫ్ మీటింగ్ సంగతి చూడు, పక్కదే నీ క్యాబిన్ అన్నాడు జై. బేబీని చెల్లెలు చేసేసావా అని మొహం విరిచాడు. ఆ వరస వద్దంటే చెప్పు, ఫస్ట్ తోలేది నిన్నే, నేను కాదు, అది తరుముతుంది ఏ గండ్రగొడ్డలో పట్టుకొని అని వ్యంగ్యంగా అన్నాడు జై. నా ప్రాణం అంటే నాకు ప్యారీ బాబు, నాకు అంత దోలేం లేదు. చెల్లి నేను ఫిక్స్, అంతే, తగ్గేదే లేదు అని కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళాడు సంజయ్. ఈడియట్ అని నవ్వుకుంటూ సీట్లో కూర్చొని బుసలు కొడుతున్న మిథున వైపు చూసి, లవ్ యూ రాక్షసి, ఇది నీ ముందు చెప్పే రోజు త్వరలో రావాలే అన్నాడు. జై, లవ్ అంటే బూతు అనే బాబు నుండి లవ్ యూ వచ్చిందేంటి? ఈ విచిత్రం తూర్పును పొడిచే సూర్యుడు పడమట్న పొడిచాడా ఏంటి అని వంగి చూసింది సోల్. ఆపుని ఎకసెక్కాలు, ఎక్కువ వాగితే గొయ్యి తీసి పాతిపెట్టేస్తాను అని కరుచుకున్నాడు జై. నిజాలు మాట్లాడితే మీ మనుషులకు నచ్చదా? అవును అన్నాడు. లవ్ అంటే బూతే. అప్పుడు నేను ఉన్న సిచ్యువేషన్లో నా మనసు అలాగే స్పందించింది. ఏం మారకూడదా? మార్పు రాకూడదా? చెప్పు. ప్రాణం అనుకున్నది కళ్ళ ముందు మరొకరితో ఉండి మన గురించి హేళనగా మాట్లాడితే ఎలా ఉంటుంది? నేను సాధారణ మనిషిని, ఋషిపుంగవుణ్ణి కాదు, రాగద్వేషాలకు అతీతంగా ఉండటానికి. నాది అనుకుంటే నా సొంతం, అంతే. అది ఎవరి సొంతం అయితే ఎలా తట్టుకుంటాను? మిథున నా మనసులోకి ఎప్పుడో వచ్చేసింది. బట్ ఒకసారి గాయమయ్యి ఆ పుండు ఇంకా పచ్చిగానే ఉన్నాక మరో గాయం చేసుకోలేక దాన్ని మనసుకు దూరంగా పెట్టాను అని నేను అనుకున్నాను. అది నా మనసంతా ఆక్రమించేసింది. దాన్ని అవాయిడ్ చేస్తూ నీ బేబీ కంటే నేనే ఎక్కువ బాధను అనుభవించాను తెలుసా? వినీత్ గాడి లవ్ని కాదు అంది అని నాకేం తెలుసు? వాడంత దగ్గరగా ఉంటే మనసులో ఏదో మూల ఫీలింగ్ ఉండడం సహజం. నా తిక్కతో ఏదో ఒకటి చేస్తాను, అది పక్కా. అప్పుడు వాణ్ణి తలుచుకొని ఫీల్ అయ్యే టైం రాకూడదని తనను దూరం చేసుకోవాలని అనుకున్నా. పాప మనసులో లిటిల్ బాయ్కి ప్లేస్ లేదన్నాక నా ప్రేమను నేనెందుకు వదులుకుంటాను? చచ్చినా వదలను. నా ప్రేమని సాధించుకుంటాను. నా జీవితాన్ని పండించుకుంటాను. ఇది తథ్యం అని పొగరుగా తలగరేశాడు జై. నా బేబీ నిన్ను ముప్పు తెప్పలు పెట్టడం ఖాయం, రాసుకోరా సాంబా అని ఎగిరింది సోల్. ఏం పర్వాలేదు, నా తిప్పలు నేను పడతా, నువ్వు మూసేయ్ అని ప్యూన్ని పిలిచాడు జై. అతను రాగానే మిథున మేడం గారిని పిలువు అని చెప్పి సిస్టమ్ ఆన్ చేశాడు జై. ప్యూన్ వెళ్ళి, మేడం, సార్ పిలుస్తున్నారు అని చెప్పాడు. అతని వైపు గుర్రుగా చూసింది మిథున. మిథున వచ్చినప్పటి నుండి అందులో ఉన్న పోరగాళ్ళు చాలా తిప్పలు పడుతున్నారు. పాప మైండ్లోకి దూరాలని కాస్త ఎక్కువే కష్టపడుతోంది మాత్రం రూపేష్. హెచ్ఆర్ కావటంతో పదే పదే మిథునతో మాట్లాడాలని ట్రై చేస్తున్నాడు బాబు. ఏమైంది మిథున గారు, ఏదైనా ప్రాబ్లమా అని కన్సర్న్గా అడిగాడు. నువ్వెవర్రా గొట్టాంగా నా బేబీ మీద సింపతి చూపిస్తున్నావు? నా బేబీ అంటూ చైర్ రెస్ట్ మీద కూర్చుని ముద్దులు పెట్టింది సోల్. నథింగ్ సార్ అని లేచి వెళ్ళింది మిథున. గుండె మీద రాసుకుంటూ మిథున బ్యాక్ నుండి స్కాన్ చేస్తూ ఏముందిరా అనుకున్నాడు రూపేష్. జై కమిన్ అనే వాయిస్ వచ్చాక డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చి గుర్రుగా చూసింది. సిమ్లాయా పిల్ల మారకు, నీతో సరసం ఆడడానికి పిలవలేదు అని సీరియస్గా చెప్పి, ఈ ఆఫీస్లో లేజీ ఫిలోస్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళెవరో నీ పాదరసం బ్రెయిన్తో కనిపెట్టావంటే నీకో వండర్ఫుల్ గిఫ్ట్ ఇస్తాను అన్నాడు జై. నీకంటే లేజీ ఫిలో ఎవరూ ఉండరులే అంది కచ్చిగా మిథున. గుడ్ క్యాచ్. నా మీద సెటర్లు వేయటం కాదే, నీ పనితనం చూపించు. నీ మామగారు నా కోడలు బంగారం, తెలివిలో ఐన్స్టీన్, తెగువలో ఒక రాణి రుద్రమ్మ అంటూ బోడి ప్రగల్భాలు పలుకుతారు కదా.
అది ప్రూవ్ చేయవే అని వెక్కిరించాడు. అది నా పని కాదు మాస్టారు, తమరు చేసుకోవాలి. సో ఈ సోపు రుద్దే మాటలకు నేను అస్సలు మెల్టవను. ఇందుకేనా పిలిచింది అని కోపంగా అడిగింది మిథున. అయితే నా పని నేను చేసుకోవాలంటావు అంతేనా? మరి నీకు శాలరీ ఇచ్చేది ఎందుకే బలుపు పాప అని కనుబొమ్మలు ఎగరేశాడు. నాకే శాలరీ వద్దు, నీ ఆఫీసులో జాబు వద్దు, నేను ఈ క్షణమే వెళ్ళిపోతాను అని టెంపర్గా చెప్పింది. అది నా బేబీ అంటే తగ్గేదే లేదు అంటూ ఎగిరింది సోల్. తెలివిగా మాట్లాడుతున్నావు, సరే అదే చూస్తాను, వెళ్ళి పాప అని ఈవిల్ స్మైల్ ఇచ్చాడు జై. ఇప్పుడు దొంగకోళ్లు పట్టేవాడిలా ఈ ఎదవ నవ్వులెందుకో అని మంటగా అంది మిథున. ఎదవ, దొంగకోళ్లు పట్టుకునేవాడు అన్నీ రాసుకుంటాను, ప్రతిదీ మెన్షన్ చేసుకుంటానే. టైం అంటూ ఒకటి వస్తుంది చూడు, అప్పుడు ఈ లెక్కల బొక్కలన్నీ తేలుస్తా అని పళ్ళు నూరాడు. అంత ఫీల్ అయ్యేవాడివి ఊస్టింగ్ చేసి పడేయొచ్చు కదా అని అటు సోల్ ఇటు మిదు ఇద్దరూ ఒకేసారి అన్నారు. ఎప్పుడేం చేయాలో నాకు తెలుసు, మీ ఎదవ బోడి సలహాలకి థ్యాంక్స్, వెళ్ళి వర్క్ చూడు. చేతివేళ్లను చూసుకుంటూ నాకే వర్క్ చేయాలని లేదు, మా డాడీ వస్తున్నారు, మేం మూవీకి వెళ్తున్నాం. సో ఆ వర్క్ ఏదో నువ్వే చేసుకో అని గీరగా చెప్పింది. స్టాఫ్ మీటింగ్ ఉంది, నువ్వు ఉండాల్సిందే. మూవీ కావాలంటే నేను తీసుకెళ్తా, పాప్కార్న్ కూడా కొనిస్తానే అని మోకింగ్ వాయిస్తో అన్నాడు జై. నీ ఆఫర్కి థ్యాంక్స్, బట్ అన్నోన్ పర్సన్తో మూవీకి వెళ్ళే అలవాటు నాకు లేదు మిస్టర్. నీ గోరోజనం బాగా ఎక్కువైందే, నీకు దించుతా చూడు. చూస్తా నువ్వేం పీకుతావో అని మూతి తిప్పుకుంటూ వెళ్ళింది. వారిని బాగా ముదిరింది కదా, ఈ ఆడలేడీస్కి ఇంత పవర్ ఉందా? చేతి వేళ్ల మీద ఆడిస్తున్నారు, అందుకేనా కృష్ణుడు సతి కాళ్ళు కూడా ఒత్తాడు. ఇది కాళ్ళు గడ్డం పట్టుకున్నా కరిగేలా లేదు. కొండ మీద బండలా ఏం చెయ్యాలబ్బా అని చించి ఏదో ఐడియా తట్టి ఎస్ అనుకుని, చూడవే నిన్నెలా ఆడిస్తానో, పోతా పోతా అంటావే, ఈసారి ఎలా అంటావో నేను చూస్తాను అని నవ్వాడు జై. నువ్వు ఇలా బేబీని సాధించే ప్రోగ్రాం పెట్టు, బయట ఎవడో పటాయిద్దామని డాన్సులు కట్టేస్తున్నాడు అని వెటకారంగా అంది సోల్. నా పెళ్ళం అది, జస్ట్ షాడోని టచ్ చేద్దామని ట్రై చేసినా వాడి చావు కన్ఫర్మ్ అని నవ్వి హెచ్ఆర్ని పిలిచాడు జై. డోర్ నాక్ చేశాడు రూపేష్. కమిన్ అని గంభీరంగా వచ్చింది వాయిస్. ఆ వాయిస్లో బేస్కి నర్వస్గా ఫీల్ అవుతూ డోర్ తీసుకుని లోపలికి వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేశాడు రూపేష్. అతడి వైపు షార్ప్గా చూస్తూ స్టాఫ్ మీటింగ్ ఉందని అనౌన్స్ చేయి అని అంటూనే, అందరి చైర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు కనుక్కోవటమే నీ జాబా, లేక వర్క్ చేసేది చేయించేది ఏమైనా ఉందా అని వియర్డ్ లుక్తో అడిగాడు జై. సైలెంట్గా చూశాడు సమాధానం చెప్పలేని రూపేష్. అందరి బద్ధకం వదిలిస్తాను, యూ కెన్ గో అన్నాడు జై. మీటింగ్ అని చెప్తాను సార్ అంటూ వినయంగా చెప్పి వెళ్ళాడు. ఇప్పుడు మీటింగ్ పెట్టి ఏం పొడి చేస్తావు, సింగంలా చించేస్తా, మెగాస్టార్లా చిందేస్తా అనకు. వీళ్ళంతా బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్స్లా ఉన్నారు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నీకు తాతల్లా ఉన్నారు. బేబీ అన్నట్లు ఏ పర్పస్ మీద ఊస్ట్ చేస్తావు అని వ్యగ్యంగా అంది ఇన్నర్. చెప్పేస్తారు మరీ బోడి ఇన్నర్గాడు అడిగాడు. ఎల్లెహే, ప్రతి దాంట్లో దూరేవే అనుకో, కీమా కింద కొట్టేస్తాను చూసుకో అని సిస్టంలో తలదూర్చాడు జై. నీతో నాకెందుకు, నా బేబీ దగ్గరికే పోతా, అచ్చికిబుచ్చికలు ఆడుకుంటా అని మాయం అయిపోయింది ఇన్నర్. మీటింగ్ హాల్ రెక్లెస్గా కూర్చొని సొల్లు వేస్తూ నవ్వుకుంటున్నారు స్టాఫ్ అంతా. అన్నీ విని అసహనంగా, వీళ్ళంతా ఇలా ఉంటే ఈ పెద్ద మనిషి ఏం ఓడబడుద్దామని లాస్లో ఉన్న కంపెనీని తీసుకున్నాడు, బుర్ర లేదు బుద్ధి లేదు అని మనసులో విసుక్కుంది మిథున. ఫుల్ యాటిట్యూడ్ లుక్తో ఎంట్రీ ఇచ్చాడు. వెనకే సంజయ్ కూడా వచ్చాడు. జైని చూడగానే అందరూ మాటలు ఆపేసి సైలెంట్ అయ్యారు. అందరి వైపు తీక్షణంగా చూస్తూ హాయ్ ఎవ్రీబడి అని తన సహజమైన స్మైల్తో అందరి మెస్మరైజ్ చేశాడు. అమ్మాయిలు పెదాలంటా చొంగలు కారిపోతున్నాయి. జై కటౌట్తో పాటు అందం నవ్వు చూసి కళ్ళతోనే రొమాన్స్ చేసేస్తున్నారంటే బాగుంటుందేమో. ఇలాంటి వాటిలో తల పండిపోయి ఉన్నాడేమో. వాళ్ళ చూపుల్ని చూసి ఈవిల్ స్మైల్ ఇస్తూ తనని పట్టించుకొని తన సతివైపు ఒక లుక్ వేసి హాయ్ బ్యూటిఫుల్ గర్ల్స్ అనగానే నిర్లక్ష్యంగా కూర్చున్న మిథున తల చట్టున పైకి లేపింది. మిథు రియాక్షన్ చూసి పెదవంచున నవ్వు దాచి మళ్ళీ గుంబనంగా ఫేస్ మార్చేసి, మీరందరూ మీ బ్యూటీ మీద వెచ్చించే టైంలో కాస్త వర్క్ మీద పెడితే ఈ కంపెనీ ఈరోజు నా చేతికి రాకపోను. అవును, మీలో ఎంతమందికి మ్యారేజ్ అయ్యాయో హ్యాండ్ రైట్ చేయండి అని పాకెట్స్ హ్యాండ్లో పెట్టుకుని అటూ ఇటూ తిరుగుతూ అడిగాడు జై. వాళ్ళ పెళ్లిళ్ళ గురించి నీకెందుకు వచ్చిన పని చూడక భీష్మ మూవీలో నితిన్లా సిల్లీగా బెలూన్స్ ఆటలు గట్రా ఆడిస్తావా అని పక్క నుంచి నసపెట్టింది సోల్. గుడ్ ఐడియా అని నవ్వి స్టాఫ్ వైపు లుక్ వేశాడు.
తప్పక ఎత్తినట్లు ఎత్తారు హ్యాండ్స్ని కొందరు. మిగిలిన వాళ్లకు కాలేదా అని మిథున వైపు ఓరకంటా చూశాడు. పట్టించుకోనట్లు కవరింగ్ ఇస్తోంది పిల్ల. ఓకే అని మీకు పెళ్ళయి పిల్లలు పుట్టినా మీరింత సౌందర్యంగా ఎలా కనిపిస్తున్నారు అని జై ప్రశ్నించగానే పాపలందరికీ వెనక అమాంతం రెక్కలు మొలిచి గగన విహారానికి పోయారు. చురుగ్గా చూసింది మిథున. ఆ చూపులు ఎలా ఉన్నాయంటే అందం తప్ప ఏమీ కనిపించదు నీ కళ్ళకి. నువ్వు కంపెనీ రన్ చేస్తావా? చల్ హట్ అనే అర్థం ఉంది. ఆ చూపుల్ని చూసి ఐబ్రో వేవ్ చేస్తూ మీరంతా ఇలాంటి కాంప్లిమెంట్ కోసమే కదా తట్టెడు మేకప్ ఫేస్ మీద పావుకుని వచ్చేది అనగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. లుక్, మేకప్ అవటం కావటం మీ పర్సనల్. బట్ నిన్న పొగిడేవాడు నీ అందం చూసి సొల్లు కార్చేవాడిది నిజమైన ప్రేమ కాదు. నీకోసం నీ పిల్లల భవిష్యత్తు కోసం శ్రమించే మీ భర్తదే నిజమైన ప్రేమ. అది గుర్తించని ఎందరో మహిళలు బయట ఆడంబరాల కోసం భర్త బిడ్డల్ని సంసారాన్ని నెగ్లెక్ట్ చేస్తూ తామేం కోల్పోతున్నారో తెలుసుకోలేకపోతున్నారు. మిమ్మల్ని ఇంప్రెస్ చేసి తన అవసరానికి వాడుకునే వాడి కోసం మీరు మనీ, టైం, మీ టాలెంట్ వేస్ట్ చేసుకుంటే ఒకసారి అందాక మొహం చాటేసే ఎవడో అనామకుడికి మెప్పు కోసం వెంపర్లాడటం అవసరమా అని మిమ్మల్ని మీరే క్వశ్చన్ వేసుకోండి. ఇక మ్యారేజ్ కాని వాళ్ళు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నంత మాత్రాన నక్క ఎప్పటికీ నక్కే, పులి కాలేదు. అందం కొని తెచ్చి పెట్టుకుని ఎవడనైనా ప్రేమలో దింపినా కొన్నాళ్లకు వెళ్లమాసిన గోడల్లా మారిపోవటం ఖాయం. అప్పుడు మీ పరిస్థితి ఏంటి అని ప్రశ్నించి అందం అంటే ఆత్మసౌందర్యం, అది తెలియని మూర్ఖులం మా అబ్బాయిలం. అవునా గాయస్ అని జెంట్స్ వైపు తిరిగి నీదైన వస్తువు నీకే సొంతం అవుతుంది. ఈ కంపెనీ కాకపోతే మరో కంపెనీ అన్నట్టు పిల్లల్ని పెట్టి 4 ఇళ్ళు తిప్పినట్లు తిరిగితే ఎలా చెప్పండి? కెరియర్లో ఉన్నత స్థాయిలో వెళ్ళిపోతే మీ వెనక అమ్మాయిలు క్యూ కడతారు. అంతేగాని జీతం ఇచ్చిన కంపెనీ నెత్తిన శటగోపం పెడతామంటే ఎలా అని సూటిగా అడిగి పెళ్ళైన వాళ్ళు పక్క ఆడాళ్ళని చూస్తే మరి మీ భార్యలు ఎదిరింటి వాడిని చూస్తే మీ పరిస్థితి ఏంటి బాస్? అందరూ మడి కట్టుకుని ఉండరు కదా అని స్మైలింగ్ ఫేస్తో అన్నాడు జై. అందరూ మౌనంగా చూస్తుంటే కర్మ, నేనేదో ప్లాన్ చేసుకుని వస్తే అది ఇలా రివర్స్ అయి చచ్చింది అని మనసులో గింజుకుంటూ మీ అందరికీ 1 వీక్ టైం ఇస్తున్నాను. పెండింగ్ వర్క్ అంతా ఫినిష్ అవ్వాలి. లేదు కాదు మేము ఇలాగే ఉంటామంటే మిమ్మల్ని బయటకు నెట్టడానికి నాకు మినిట్లో పని. సో చాయిస్ ఈజ్ యువర్స్. వర్కింగ్ అవర్స్లో బాతాకానీ కొట్టినా అతి వేషాలు వేసినా స్వేర్ చేయను. మైండ్ ఇట్ అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు జై. పెదవు కరువుగా తిప్పుకుంటూ తల విదిలించింది మిథున. స్టాఫ్ అంతా లేచి వెళ్తూ గుసగుసలు మొదలుపెట్టారు. తిక్కసచ్చినోడు ఏం చెప్పాడు? నేను ఇంకా ఏదో గట్టి స్పీచ్ ఇస్తాడేమో అనుకున్నా అని లేచింది మిథున కూడా. సార్ నిజంగా జీనియస్ కదే, ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అని ఒక అమ్మాయి అంది. ఎస్, ఫస్ట్ లవ్ గురించి చాలా బాగా చెప్పారు అని చేసుకుంటే ఇలాంటి వాడినే చేసుకోలే అంది ఇంకో ఆమె. అబ్బాచా అనుకుని పెదవి విరిచింది మిథున. ఆ లవ్ సార్తో లైఫ్ నాకే సొంతం. మీరంతా ఇంకో వర్డ్ మాట్లాడినా నేను స్వేర్ చేయను అని యమా సీరియస్గా అంది మరో అమ్మాయి. పిల్లబండి యమా స్పీడ్ మీద ఉందే. పర్వాలేదు అనుకుంది మిథున. అదేంటి మైత్రి, నీకు లవ్ అన్నా ఫ్యామిలీ రిలేషన్స్ అంటే చిరాకంటావు, ఇప్పుడేంటి లవ్ అంటున్నావు? సార్ బాడీ స్ట్రక్చర్ చూసి మెల్ట్ అయ్యావు కదూ అంది మరో పాప. ఓ గాడ్, మరీ టూ మచ్గా ఉన్నారబ్బా ఈ గర్ల్స్ అనుకుంది మిథున. అవును అన్నా, అంటే అలాగే మడికట్టుకుని కూర్చోవాలనే రూల్ ఏమైనా ఉందా అని రెట్టించి, సారు నావాడు, తన వైపు కన్నెత్తి చూస్తే ఈ మైత్రి ఏంటో చూపిస్తాను. నా స్టేటస్కి తన స్టేటస్కి కరెక్ట్గా సూట్ అవుతుంది. ఈ మైత్రితో మైత్రి చేస్తేనే బాగుంటుంది. కాదు కూడదు అని వైరానికి వస్తే ఏం చేస్తానో మీరు ఊహించలేరు అని హెయిర్ ఎగరేస్తూ వెళ్ళింది. అందరూ బొమ్మల్లా ఫ్రీజ్ అయిపోయారు. స్టార్ట్ చేసిన గర్ల్ భుజం తట్టి ఎవరు తను చాలా బలుపు చూపిస్తోంది అని అడిగింది మిథున. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.